ద్రవిడం అనేది కేవలం దేశవాచకమే కానీ జాతివాచకం కాదని అంటారు. అసలు ఈ ద్రవిడ సిద్ధాంతం అనేది ఉందా? నిజానికి లేదమ్మా. ద్రవిడ ఆర్య సిద్ధాంతము అంటారు. ద్రావిడులు, ద్రవిడ దేశానికి చెందినటువంటి వాళ్ళు ద్రావిడులు. ఇది దేశవాచకం. దేశం అంటే ఒక ప్రాంతానికి సంబంధించింది. అంటే దక్షిణ దిక్కుగా ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇలాంటి భారతదేశానికి దక్షిణం వైపుగా ఎవరైతే ఉంటున్నారో ఆ ప్రాంత ప్రజలని, ఆ ప్రాంత ప్రజలు మాట్లాడేటువంటి భాషని ద్రావిడ భాష, వీళ్ళు ద్రావిడులు అంటారు. అంతేకాని ఇది ఒక జాతి కాదు. వీళ్ళందరూ కూడా ద్రావిడులు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్యులు. ఆర్యులు ద్రావిడుల మీద యుద్ధానికి వచ్చారు, లేకపోతే ద్రావిడులు ఆర్యులతోటి యుద్ధం చేశారు. అసలు రామాయణం మొత్తం కూడా ద్రావిడులకి ఆర్యులకి మధ్య జరిగినటువంటి సంఘర్షణ అనేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని, ఒక విషాన్ని ఈ లోకంలో మన భారతదేశ సనాతన సంప్రదాయంలో విదేశీయులు ఎక్కించారు. ఈ జాతిని విడగొట్టాలి, ద్రావిడుల కింద ఆర్యుల కింద విడగొట్టాలి. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి ఆర్యుడికి సంబంధించినటువంటి వాడు, రావణాసురుడు ద్రావిడులకి సంబంధించినటువంటి వాడు. కాబట్టి ఆర్యులు ద్రావిడులను చంపటానికి వచ్చారు, అసలు రామాయణం ఇది అని చెప్పి లేనిపోనటువంటి కువ్యాఖ్యానం, చెడు వ్యాఖ్యానాలు చేసి జాతి యొక్క మనస్సులో విషబీజాలని నాటాలని చెప్పి విదేశీయ చరిత్రకారులు కొంతమంది ప్రయత్నం చేశారు. ఆ చిచ్చు, రావణ కాష్టం అంటారు చూడండి, అది ఈనాటికి రగులుతూనే ఉంది. ఆర్య శబ్దం అనేటువంటిది పూర్వకాలంలో, ఇప్పుడు రాయటం లేదు కానీ ఏదైనా ఒక సెలవు దరఖాస్తులో కానివ్వండి, పెద్దలకి రాసేటప్పుడు కానివ్వండి, ఆర్య అని రాసేవారు. పైన సంబోధన గుర్తుకుందా, ఆర్య అని రాసేవారు. ఆర్య అనే పదానికి అక్కడ జాతివాచకం కాదు. ఆర్య అంటే శ్రేష్ఠుడా. దీర్ఘం గనక పెట్టామనుకోండి, ఆర్య అని దీర్ఘం పెడితే అది అమ్మవారికి సంబంధించినటువంటి పదం, శ్రేష్ఠురాలా. కాబట్టి ఆర్య అనేటువంటి పదం శ్రేష్ఠత్వానికి సంబంధించిన పదమే కానీ ఒక జాతికి సంబంధించినటువంటి పదం కాదు. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం. దీన్ని అందరూ కూడా తెలుసుకొని తప్పనిసరిగా ఈ విద్వేషాల మంటని చల్లార్చుకొని అందరము ఒక్కటే, ఉమ్మడి భారతదేశము, మన భారతదేశం ఒక్కటే, ఆర్య ద్రావిడ అనేటువంటి సిద్ధాంతము లేనే లేదు అనే విషయాన్ని మనందరం కూడా గ్రహించెదము కాక, అందరూ దీన్ని అనుసరించెదరు కాక.